తమిళనాట విజయ్ గెలుస్తాడా గెలడా మంచి డైలాగులతోటి థియేటర్ని దద్దరించాడు విజయ్. కానీ కొత్త పార్టీతో గెలుస్తాడా గెలడా? కొందరు రాజకీయ నాయకులు మాత్రమే మంచి డైలాగులు చెప్పగలరు. తమ గురించి డైలాగుల గురించి తమ పార్టీ గురించి చెబుతున్నారు. విజయ్ మాత్రం డిఎంకేకి వైరం తెచ్చుకున్నారు మంచి డైలాగులు చెప్తూ. పలుమార్లు తన సినిమా విడుదల థియేటర్ కాంట్రాక్ట్ విషయాల్లో తీవ్ర సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2011లో విజయ్ అభిమానుల సంఘం జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకేకి మద్దతు పలికింది. అంటే విజయ్కి అంటే డిఎంకే తోటి వైరం ఉంది విజయ్కి, అందుకనే జయలలిత సపోర్ట్ చేశారన్నమాట. ఆమె విజయం కోసం విజయ్ పరోక్షంగా పనిచేశారు కూడా జయలలిత గెలుపుకి. తదనంతరం జయప్రభు ప్రజలకు ఇచ్చిన ఉచిత మిక్సీలు, గ్రైండర్ వంటి వాటిని విమర్శిస్తూ విజయ్ సినిమాలు పంచ్ డైలాగులు కూడా పేల్చారు. దీంతో ఆమె సర్కారు సైతం విజయ్ పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. కొన్నాళ్ళు విజయ్ చిత్రాల ప్రదర్శనకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. రాజకీయ నేతల పవర్ ఏంటి విజయ్కి తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో పొలిటికల్ పవర్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు. ₹5 డాక్టర్గా ప్రభుత్వ వైద్య సంస్థల లోపాలపై విరుచుకుపడి అవినీతి అనిపించే సినిమా తీశాడు విజయ్. ఓటీవీలో తెలియజేస్తూ బడా రాజకీయ నాయకులనే ఢీకొట్టింది సర్కారు ఇచ్చింది. ₹5 డాక్టర్ అదిరింది సర్కారు అంటే ఓటీవీలో తెలియజేస్తూ ఈ విధంగా అతని సినిమాల్లో కూడా ఇచ్చారు. పార్టీలు, ప్రభుత్వాలు, పథకాలపై అనేక పంచులు డైలాగులతో అభిమానులు ఎప్పటి నుంచో పొలిటికల్గా సంకేతాలు ఇస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు రాజకీయ పార్టీ స్థాపించారు. పేర్లు విజయ్, పార్టీ పేర్లు విజయం, వెట్రి. మరి తమిళనాడు రాజకీయాలు విజయ్ ఆ విజయం వర్తిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే విజయ్కి కొన్ని పంచ్ డైలాగులు ఉన్నాయి, కానీ విజయ్ గెలుస్తాడా లేదనేది కష్టమే. సినిమాల కథానాయకుడు రాజకీయాల నాయకుడు కావాలనే ఆశ, లక్ష్యం ఎప్పటికప్పుడు రాజకీయ రంగం చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తేనే ఇప్పుడు కాదు అంటూ 2 అడుగులు వెనక్కేస్తూ వచ్చాడు విజయ్. ఇప్పుడు ఎట్టకేలకు ఈ కథానాయకుడు రాజకీయ నాయకుడిగా అవతరించాడు. ఆయనే విజయ్. తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు. మరో 7-5 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇది సరైన సమయం అంటూ విజయ్ తన పార్టీని ప్రకటించాడు. ఆయన తీరేమిటి, భవిష్యత్తు ఎలా ఉండవచ్చు, ఇప్పటికి ఉన్న డిఎంకే విజయ్ వల్ల ఎవరికి నష్టం, ఎంత నష్టం, సీనియర్గా ఉన్న జనాకాశాల రాజకీయాలు పనికొస్తుందా, ఆయన ఏర్పాటు చేసిన తమిళ వెళ్ళటం తమిళ విజయ్ పార్టీ విజయాలకు చేరుతుందా, దీనిపై తమిళనాడు భారీ చర్చ జరుగుతుంది. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచిత విజయ్ పార్టీపై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి నెలకొంది. అందుకనే మన వీడియోలోని కొంతవరకు చెబుతారు విజయ్ గురించి. ఎందుకంటే విజయ్ అన్నారు కొంత సినిమాలు మనందరూ చూసినవే. పార్టీ కొత్తదే కావచ్చు, కానీ అప్పటికే రాజకీయాల్లో ఉన్న ప్రముఖులందరూ అందులో చేరడం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ విజయ్ పార్టీలో అలాంటి రాజకీయ నాయకులు ఎవరు కనిపించట్లేదు. ఇది మైనస్. తమిళ వెంట్రి కళగం టీవీకే పేరుతో ఎలాంటి ఆర్భాట లేకుండా పార్టీని ప్రారంభించి తమిళంగా వెంట్రి కళగం పేరుతోటి పార్టీ ప్రారంభించి తొలి మహానాడును సైతం ప్రత్యర్థులు విమర్శించేటట్లు 5 లక్షల మంది నిర్వహించారు. నిజానికి పార్టీ ప్రారంభాన్ని కేవలం అభిమానులతో సన్నాహాలు చేసుకున్న విజయ్ రాజకీయ నేతలు ఎవరికి దరిచేయనివ్వలేదు. ఆయన 5 ఐఏఎస్లు 5 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల సలహాలు సూచనలతోనే పార్టీని నడుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఐపీఎస్లలో 2 ఇప్పటికే సర్వీసులో ఉన్నారు. వారు కూడా త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విజయ్ పార్టీలో చేరిన సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. దాంతో టీవీకి రాజకీయ పార్టీ లక్షణాలే కనిపించలేదని వ్యాఖ్యానం కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడు 2026 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోపల పార్టీ నిర్మించిన విజయ్ ముందున్న పెద్ద సవాలు. ఎందుకంటే విజయ్కి బలహీనత చూస్తుంటే అది 18 నుంచి 30 సంవత్సరాల యువతను ఆకర్షిస్తున్నాడు. అలాగే ఇందులో ఎంతమంది ఓటేస్తారని కూడా కొంచెం కష్టమే. కానీ అభిమాన ఆలంబన రాజకీయ ప్రస్థానానికి రాజకీయ నేతలు ఎవరు లేకుండా ఉన్నా సరే కొంతవరకు ఉపయోగపడవచ్చు, కొంత మైనస్ కూడాను. కరుణా జైలు రూట్ కూడా ఇప్పుడు ఉంది. డిఎంకే బీజేపీ బలహీనంగా వ్యతిరేకత కూడా ఉంది. బహిరంగ టీవీకి ప్రస్థానంపై మనం ఒకసారి చూస్తే ఇతను క్రిస్టియన్లు, అలాగే హిందూ మతాల ముక్కుసూడితనం కూడా ఎక్కువే, డబ్బు ఆచితూచి ఖర్చు చేస్తారని పేరు కూడా ఉంది.
విజయ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్న సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. విజయ ఎన్నికల్లో అన్నాడీఎంకే పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఉంది కాబట్టి విజయ్కి కొంతవరకు ఇబ్బందే. పార్టీ మానాల్లో ఆయన డిఎంకే బీజేపీ అని విమర్శలు ఎక్కువ పెట్టారు. అన్నాడీఎంకే మీద కొంత తక్కువే. అన్నాడీఎంకే ఇప్పటిదాకా ఎలాంటి విమర్శలు చేయలేదు. డిఎంకే బీజేపీ అని విమర్శలు ఎక్కువ చేస్తారు, కానీ అన్నాడీఎంకే అయితే ఎటువంటి విమర్శలు చేయట్లేదు. ఈ పరిణామాలు గమనిస్తే రెండు పార్టీల భవిష్యత్తులతో కలిసికట్టుగా సాగే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో అనుకునేవారు. పోలింగ్ బూత్ వరకు ఓటమి తీసుకురాగలన్న క్యాడర్ ఇంకా సమకూరలేదు. ఆర్థికంగానూ తన శక్తి సామర్థ్యం సరిపోవని భావించిన విజయ్ అన్నాడీఎంకేతో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అధికార డిఎంకే కూటమిని ఢీకొట్టేందుకు ప్రస్తుతం అన్నాడీఎంకే నానా తంటాలు పడుతుంది. విజయ్తో పొత్తు తమకు కలిసి వస్తుందని అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి గట్టిగానే తలపస్తున్నారు. అందుకే విజయ్ పైన కానీ ఆయన పార్టీపై కానీ విమర్శలు చేయరని పళనిస్వామి తన అనుచరులకు సంకేతాలు కూడా ఇచ్చేశారు. అంతేకాక ఇటీవల జరిగిన టీవీకే మహానాడుకు అన్నాడీఎంకే పరోక్షంగా సహకరించినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఈ విజయ్ అన్నది ఎవరో చూస్తే, విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సినీ దర్శకుడు. తల్లి శోభ ఒకప్పుడు గాయని, సంగీత దర్శకురాలు. శోభ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. చంద్రశేఖర్ వెలయార్ క్రిస్టియన్ వర్గానికి చెందినవాడు. 1974 జూన్ 22న జన్మించిన విజయ్కి ఆది నుంచి సినిమాలపై ఆసక్తి, రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అందులో భాగంగా ఆయన 2009లో విజయ్ మనక్కల ఇయక్కం పేరుతో అభిమాన సంఘాన్ని కూడా ప్రారంభించాడు. దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టేవాడు. అయితే కరుణానిధి జయలలిత వంటి హేమామీల రాజకీయాలు ఉండడం, రజనీకాంత్ వారు రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించి విజయ్ తనకు సమయం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు కరుణానిధి జయలలిత లేరు, రజనీ రాజకీయాల్లోకి రావట్లేదు. దీంతో రాజకీయాలలో తనకు చోటు ఉందని భావించి కొత్త పార్టీని ప్రారంభించారన్నమాట. తమిళనాడులో డిఎంకేకి పటిష్టమైన క్యాడర్ ఉంది. పార్టీ చిహ్నం చూసి ఓటేసే ప్రజలు అధికంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు కలిపి 60% పైగా ఓటు బ్యాంక్ ఉంది. మిగిలిన 40% ఓటును ఇతర పార్టీలతో కలిపి విజయ్ పంచుకోవాలి, లేదా రెండు ప్రధాన పార్టీల ఓట్లకు గండి కొట్టాలి. దీనికోసం ఆయన చాలా శ్రమించాల్సి వస్తుంది. అయితే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లకు డీవీకే చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ తండ్రి సామాజిక వర్గం వెల్లార్ ఓట్లు తమిళనాడులో 1-2% ఉన్నాయి. ఈ ఓట్ల అధిక భాగం టీవీకేకే పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే విజయ్ ఒంటరి పోరాడితే 7-8% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒంటరిగా చేస్తే 7-8% ఓట్లు వస్తాయి విజయ్కి. అదే గట్టిగా ఎవరితో కలిసి పోటీ చేస్తే కొంతవరకు సాధించగలరు. కానీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.